కథ పేరు చిన్న బాతు గొప్ప యాత్ర. ఒకప్పుడు ఒక అందమైన పచ్చని చెరువు వద్ద ఒక మమ్మీ బాతు తన బాబూ బాతుతో కలిసి ఉండేది. మమ్మీ బాతు తన బాబూని చాలా ప్రేమించేది. ప్రతిరోజు మమ్మీ బాతు బాబూని చెప్పేది, నన్ను వదిలాకుండా వెళ్ళకు బాబూ. ఈ లోకం చాలా పెద్దది. నేను నిన్ను కాపాడతాను. ఒకరోజు ఉదయం బాబూ బాతు ఒక అందమైన రంగురంగుల సీతాకోకచిలుకను చూశాడు. అబ్బా! ఎంత అందంగా ఉంది! అని ఉత్సాహంగా పరిగెత్తాడు. అతడు సీతాకోకచిలుకని వెంబడి పరుగులు తీశాడు. పరిగెత్తి పరిగెత్తి వెళ్తూ అటవీ దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ మమ్మీ బాతు కనబడలేదు. మమ్మీ! మమ్మీ! అని చిన్న బాతు భయపడ్డాడు. తల్లి అక్కడ లేదు. మమ్మీ తిరిగి వచ్చేసింది. ఇంతలో మమ్మీ బాతు చిటికేసి వచ్చేసింది. బాబూ! నేనేం చెప్పాను? నన్ను వదిలిపెట్టకుండా ఉండు అమ్మా అన్నాను కదా అంటూ బాబూని తన రెక్కలతో కౌగిలించుకుంది. సారీ మమ్మీ. నేను నీ మాట వినలేదు. ఇకనుంచి ఎప్పుడూ నీ వెంటే ఉంటాను అన్నాడు బాబూ. మమ్మీ బాతు చిరునవ్వుతో బాబూని ముద్దుపెట్టి అంది. నీవు సురక్షితంగా ఉండడం నాకెంతో ఆనందం బాబూ. ఆ రోజు నుండి బాబూ బాతు ఎప్పుడూ మమ్మీని వదలకుండా ఆమె వెంట నడుచుకుంటూ ఉండిపోయాడు. ఇద్దరూ కలిసి చెరువు పక్కన హాయిగా తిరుగుతుండేవారు. చివరి సందేశం పిల్లలకి నేర్పే మాట మమ్మీ డాడీ మాట వినాలి పిల్లలు. వాళ్ళు మనని చాలా ప్రేమిస్తారు, మనం సేఫ్గా ఉండాలని కోరుకుంటారు.